తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సాకారమైంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. 62 ఎకరాల్లో మలేషియా టెక్నాలజీతో నిర్మించిన ఫ్యాక్టరీని ఈ నెల 22న ప్రారంభించనున్నారు. ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 2000 మందికి ఉపాధి లభించనుంది. రైతాంగాన్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితం వచ్చింది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన పనులు ఇవాళ రైతుల కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆయిల్ పామ్ అంటే ఏమిటో తెలియని ఈ ప్రాంత రైతులకు పరిచయం చేసి ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ తోటలు పెంచేలా రైతులకు కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజం పడింది. కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ చేసి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు, ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేయడంతో నేడు పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది. కాలుష్య రహితంగా నిర్మించిన ఫ్యాక్టరీని గత సెప్టెంబర్లో ట్రయల్ రన్ చేశారు. మలేషియా నుంచి వచ్చిన అంతర్జాతీయ కన్సల్టెన్సీ బృందం 2 రోజుల పాటు ఫ్యాక్టరీలోని అన్ని యంత్రాలను పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించింది. ఇప్పటికే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఫ్యాక్టరీ పనులు, ట్రయల్ రన్ విధానాన్ని పరిశీలించింది. ఈ నెల 20 నుంచి 22 వరకు ఇక్కడ రైతుల మేళా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్ల రూపాయలతో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పండ్లు తినేందుకు కాంగ్రెస్ సర్కార్ బయలుదేరింది. మొక్క పెట్టించి అధ్యయనం చేయించింది. ఫ్యాక్టరీ మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాగా కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రారంభిస్తుంది. ఇప్పటికే గోద్రేజ్, నవభారత్, పతంజలి కంపెనీలు వచ్చి ఇక్కడ టెక్నాలజీని చూసి వెళ్లాయి. ఫ్యాక్టరీ నిర్మాణంలో కాంగ్రెస్ సర్కార్ పాత్ర ఏమాత్రం లేకున్నా అంతా సిద్ధమైన తర్వాత ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తుండటంపై స్థానిక రైతులు పెదవి విరుస్తున్నారు.